డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఖడ్గం ఒకటి. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే చాలు ఈ సినిమా ఖచ్చితంగా టీవీలో ప్రత్యక్షమైపోవాల్సిందే. ఆగస్టు 15న స్కూల్స్, కాలేజీల్లో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఖడ్గం సినిమా పాటలు ఉండాల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఖడ్గం సినిమా ఒకటి. 2002లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ ఈ సినిమాకు కథను అందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇదిలా ఉంటే ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా సోనాలి బింద్రే నటించింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ స్టోరీ చిన్నదే అయినా సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అదే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో సోనాల్ బింద్రే పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ వాయిస్ ఇచ్చారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? కొన్ని సినిమాలో హీరోయిన్ పాత్రలకు మరో హీరోయిన్ వాయిస్ ఇవ్వడం కామనే. చాలా సినిమాల్లో ఇలా జరిగింది. అలాగే ఖడ్గం సినిమాలోనూ జరిగింది. సోనాలి బింద్రే పాత్రకు వాయిస్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ హీరోయిన్ మాత్రమే కాదు, కృష్ణవంశీ సతీమణి కూడా. దాంతో ఈ సినిమాలో సోనాలి పాత్రకు ఆమె గాత్ర దానం చేశారు. రమ్యకృష్ణ ప్రస్తుతం సహాయక నటిగా నటిస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించారు. A post shared by Ramya Krishnan and Meramya Krishnan. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.